హలో అందరికీ ఈరోజైతే మరొక కొత్త డిష్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే పావ్ బాజీ కర్రీ. జనరల్గా పావ్ బాజీ కర్రీ అనగానే మనం బ్రెడ్ స్లైస్తోనే తింటమే తెలుసు, కానీ చపాతీతో చాలా తక్కువ తింటారు. బట్ చపాతీలో కూడా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు మా సిస్టర్ చేసింది. ఎలా చేసిందో ఒకసారి ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ అయితే దీనికి బాగా మిక్స్డ్ వెజిటబుల్స్ కావాలి. ఈ కర్రీకి మిక్స్డ్ వెజిటబుల్స్ ఉంటే, అలాగే ఎవరెస్ట్ మసాలా ఒకటి ఉంటుంది రెడీమేడ్ది, అదొకటి ఉండాలి. ఇక చూసారా, ఆనియన్, కొత్తిమీర, టమాటా. అలాగే మిక్స్డ్ వెజిటబుల్స్ అంటే క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యారెట్, బీట్రూట్, సొరకాయ, ఏదున్నా సరే ఎనీ వెజిటబుల్ ఇవి తీసుకొని కుక్కర్లో పెట్టి లైట్గా ఆవిరికి కొంచెం ఉడికేట్టుగా చేసుకొని, అవి ఉడికిన తర్వాత అప్పుడు మనం బాండీలో ఈ ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఈ ఉడికిపోయిన కూరగాయలన్నీ కూడా దాంట్లో వేసేసి, మనం ముందుగానే తెచ్చిపెట్టుకున్న మసాలా ఉంటుంది కదా, ఎవరెస్ట్ మసాలా, అది కొంచెం వేసి తిప్పితే మిక్స్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఇలా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత కొత్తిమీర వేయాలి, అలాగే మసాలా కూడా వేయాలి, ఎవరెస్ట్ మసాలా కూడా. మసాలా మామూలు సూపర్ మార్కెట్ మోర్లో కానీ రిలయన్స్ ఎక్కడైనా దొరుకుతుంది, అది తెచ్చుకోవచ్చు మనం. ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. అంటే జనరల్గా మామూలు మనం బయటికి వెళ్ళినప్పుడు ఈవినింగ్ ఫుడ్ అట్లా బయట తిన్నప్పుడు కూడా బ్రెడ్ విత్ ఈ కర్రీ ఉంటుంది, కానీ ఇదే కర్రీని మనం ఇంట్లో చపాతీలో చేసుకుంటే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే ఆ చపాతీ కూడా మల్టీగ్రెయిన్తో కనుక చేసిందైతే ఇంకా హెల్తీగా ఉంటుంది. అంటే ఇన్ని రకాల వెజిటేబుల్స్ మనం కర్రీలో మామూలు రైస్తోనైతే తినం కదా. సో ఇలా మల్టీగ్రెయిన్ చపాతీ చేసుకొని ఈ మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీతో కానీ తింటే చాలా హెల్తీ ఫుడ్ మనకి ఇంటేక్ ఉన్నట్టుగా. అలా చూసారా, చపాతీ వన్ సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసి అదర్ సైడ్ కాల్చి రెడీగా ఉంచుకున్న కర్రీని మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని తినవచ్చు. వీడియో కానీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, అలాగే లైక్ చేయండి. పావ్ బాజీ అనగానే జనరల్గా బ్రెడ్ కోసమే కాకుండా చపాతీతో కూడా తినవచ్చు. ఒకసారి ట్రై చేయండి, చపాతీలో చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక చపాతీకి ఎక్కువ కర్రీ తిన్నాం అనుకోండి, అప్పుడు మనకేంటి ఇంటేక్ కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటుంది, క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటుంది, అలానే ఎనర్జీ లెవెల్స్ మాత్రం ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి అందరు కూడా ట్రై చేయండి. చపాతీ చేసి ఇట్లా మనం తవా మీద 2 సైడ్స్ మంచిగా కాల్చుకొని దానిలో మనం చేసిన మిక్స్డ్ వెజిటబుల్స్ కర్రీకి ఆ మసాలా వేయడంలోనే ఆ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట. సో అది మనం వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఈవినింగ్ తినొచ్చు, మార్నింగ్ కూడా తినొచ్చు. ఎందుకంటే మార్నింగ్ కూడా వెజిటబుల్స్ అనేది ఎప్పుడైతే మనకి ఇంటేక్ ఎక్కువ ఉంటుందో చాలా హెల్తీగా ఎనర్జెటిక్గా ఉంటారనమాట. సో ఇలా ట్రై చేయండి. మసాలాలు ఎక్కువ లేకుండా జస్ట్ ఫ్లేవర్స్తోనే ఈ కర్రీ కూడా చాలా బాగుంటుంది. వెజిటబుల్స్ని కూడా మరీ గంధం అయ్యేటట్టు కాకుండా కొంచెం లైట్గా కుక్ చేసుకుంటే సరిపోతుంది. నచ్చితే ట్రై చేయండి.